తొందరగా కార్యక్రమం ప్రారంభించుకుందాం. 3 మండలాలకి సంబంధించినటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులందరినీ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇదే పిలుపుగా దయచేసి పైకొచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు గాని, మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ గారిని అందరినీ కూడా ఇవాళ మన నియోజకవర్గంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, అలాగే ఐటీ శాఖ మార్చులు, వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా మా కుటుంబంతో అత్యంత అవినాభావ సంబంధం ఉండడం, ఇవాళకి కూడా ఎక్కడ ఏది చిన్న పని ఉన్నా అమరన్న ఇది అని చెప్పి నేను ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఒక సొంత తమ్ముళ్లాగా భావించి నాకు స్పందిస్తా ఉంటాడు అన్న. మరి వేళ ఇక్కడ భూమి కొనడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కూడా 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడం గాని, ఇక్కడ ఈవేళ ఈ 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుందన్నా గాని ఖచ్చితంగా దానికి అమరన్న ప్రధాన కారకుడు. వేళ కేవలం మన నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో చాలా జిల్లాలలో చాలా కొత్త పరిశ్రమలు రావడానికి వేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన ప్రగాఢమైన విశ్వాసంతో ఓ యువకుడికి, ఎవరైతే కమిటెడ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం గట్టిగా పనిచేయగలుగుతారు అనేటువంటి ఆలోచన చేసి ఈవేళ అమరన్నకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈవేళ వెనకబడినటువంటి, ఒక రకంగా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కూడా మనకి ఎలాగ ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఒక పక్కన ప్రతిపక్షాలు అదే పనిగా మన మీద రోజు బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని తిప్పికొడుతూ ఈవేళ ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకోవడం కానీ, అలాగే మనం గతంలో చూసాం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు అన్నాడు. హైదరాబాద్లోనూ లేకపోతే ఎక్కడ ఉన్నటువంటి కంపెనీలు అన్నీ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాయని చెప్పడం, విశాఖపట్నంలో ఒక ఇండస్ట్రియల్ వీటికి సంబంధించినటువంటి మీట్ ఒకటి పెడుతున్నానని చెప్పి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళకి సూట్లు కోట్లు వేసి ఇగో వీళ్ళే ఇండస్ట్రియలిస్టులు అని చెప్పి మనల్ని మోసం చేసినటువంటి రోజులను కూడా గుర్తు చేస్తా ఉన్నా. అయితే సరిగ్గా బహుశా ఒక సంవత్సరన్నర క్రితం జగనన్న అన్న మీద ఓ బాధ్యతను పెట్టడం, గ్లోబల్ ఇండస్ట్రియల్ సమిట్ అని చెప్పి, ఇన్వెస్టర్స్ సమిట్ అని చెప్పి పెట్టడం. మరి ఆవేళ మనం చూసాం విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ సమిట్లో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే ఈవేళ రాష్ట్రానికి ఒక పేరు ప్రతిష్టను తీసుకొచ్చేటటువంటి రీతిలో కానీ, ఏదైతే ఈవేళ సింగిల్ విండో సిస్టంలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచేటట్టుగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అమరన్న తాలూకా కమిట్మెంటే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ మాత్రమే కాకుండా మన ఆటో నగర్ కూడా ఏదైతే ఉందో మన దివాన్ చెరువు పాలచెర్ల దగ్గరలో ఆ ఆటో నగర్ యొక్క డెవలప్మెంట్ కూడా అన్న ఫైల్ కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. బహుశా తొందరలో
అది కూడా శాంక్షన్ అవుతుంది అక్కడ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ఈ రకంగా మన నియోజకవర్గం యొక్క అభివృద్ధికి ఇన్ని వేల మందికి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్న సహకరించినందుకు మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడే చెప్పారు ఈ ల్యాండ్కి అప్రోచ్ రోడ్డు కూడా అవసరమైతే మళ్ళీ అది కూడా ఎస్టిమేట్ వేయించి పెట్టించి రాజా నేను చేయిస్తానని చెప్పని. సో దానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నకి తెలియజేస్తూ, మరి ముందుగా నేను మినిస్టర్ గారినే మాట్లాడించి అన్నని పంపించేయాలి, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉంది కాబట్టి అన్న వెళ్ళిపోయిన తర్వాత మిగతా మీటింగ్ మనం కంటిన్యూ చేసుకుందాం. మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. స్థానిక శాసనసభ్యులు సోదరుడు జకంపూడి రాజా గారు, వేదిక మీద ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు డాక్టర్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, రాజానగరం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి గౌరవ పార్టీ నాయకులకు, ఈ ప్రాంత ప్రజానీకానికి, పాత్రికేయ మీడియా సోదరులు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు చాలా వ్యత్యాసం ఉంది. విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలోనే, పార్టీ ఏర్పాటు చేసినటువంటి 8 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి రానటువంటి గొప్ప మెజారిటీని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి 151 సీట్లతో మనం అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కారణమై, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది ఇదే సందర్భంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ని రాజానగరం నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల పైచీలకు భూమిలో దాదాపు 350 పైచీలకు యూనిట్లతో ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి నుంచి రాజా కూడా పట్టుబట్టి, నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం నాది. రాజమండ్రికి దగ్గరగా ఉండేటువంటి నియోజకవర్గం, ముఖ్యంగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది. కాకినాడ పోర్టుకు కూడా ఉన్నటువంటి వాటిలో మన నియోజకవర్గం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ని ఒకటి ప్రాంతానికి ఇస్తే మా ప్రాంతంలో ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారు కోరడం, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తాను వెంటపడి మరీ తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయలు పైచీలకు ఖర్చు అవుతుంది, వాటన్నిటికీ కూడా సహకరించాలని చెప్పి తను కోరడం, అవన్నీ కూడా వాస్తవ రూపంలోకి రావడం, ఈరోజు దానికి శంకుస్థాపన కూడా చేసుకునేటువంటి కార్యక్రమానికి రావడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా కనీసం, ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే ఉపాధిని ఎక్కువగా కల్పించేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్టర్ ఇది. సో తప్పకుండా రేపు ఈ 350 యూనిట్లు అలాట్మెంట్స్ జరిగి ఇక్కడ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అన్నీ కూడా ఏర్పాటు అయిన తర్వాత ఎలా లేదన్నా ఒక 5,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేవలం ఇక్కడ ఈ పరిశ్రమలు ఏర్పాటు అవ్వడం వల్ల, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధే కాదు, ఈ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల తాలూకా భవిష్యత్తు కూడా మారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది శాసనసభ్యులు చూసాం, చాలామంది నాయకుల్ని
ప్రజాప్రతినిధుల్ని చూసాం. ఆ రాజాలాగా నిత్యం 24 గంటలు ప్రజల కోసం కష్టపడేటువంటి నాయకుడిని నేనైతే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే రాజా గారి తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నా తండ్రి గుడివాడ గురునాథరావు గారు ఇద్దరు 89లో ఇద్దరు కలిసి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అప్పుడు కూడా మా తండ్రి గురునాథరావు గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు. సో వారిద్దరూ మేము ఎందుకంటే ఇద్దరం 2019, 2014 ఎన్నికల్లో అమ్మ విజయలక్ష్మి గారు ఓటంపాలు అయిన తర్వాత రాజా నేను అనేక సందర్భాల్లో కలిసినప్పుడు అప్పుడు నాన్న రామ్మోహన్ రావు గారు ఇద్దరు కలిసి ఎమ్మెల్యేలు చేశారు. మళ్ళీ మన ఇద్దరం కలిసి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ రకంగానే ఇద్దరం కూడా శాసనసభకి వెళ్ళాం. మీ అందరి ఆశీర్వాదంతో ఓ మంచి నాయకుడిని మీరు ఎన్నుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం తను పడేటువంటి కృషి నిత్యం. ఎందుకంటే నాకు చాలా సందర్భాల్లో రాజా కానీ గణేష్ కానీ ఫోన్ చేస్తారు. ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఏ రోజు ఫోన్ చేయలే. విశాఖపట్నం కేజీహెచ్కి ఎవరో పేషెంట్ వచ్చారనో, లేదా ఈ ప్రాంతంలో మా ఆటోనగర్ది కూడా ఏదో ఒక వర్క్, ఆటోనగర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అక్కడ కాలువలు కావాలని చెప్పి కొన్ని అంశాల మీదో, లేదా ఎవరికైనా చదువుకు సంబంధించినటువంటి అంశాలు ఏదైనా విశాఖపట్నంలో ఉంటే వాటి మీదో, నిత్యం ప్రజా సమస్యల మీద వారు పడేటువంటి తపన వారి నాయకత్వ లక్షణానికి ఒక గీట్రాయి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. చాలామంది చాలా నియోజకవర్గాలు ఉంటాయి, కానీ మీ ఎమ్మెల్యే గారి పేరు మీదే నియోజకవర్గం ఉండడం అనేటువంటిది మీ అదృష్టం. మీ ఎమ్మెల్యే గారి పేరు మీద నియోజకవర్గం ఉందంటే ఆయన కోసమే రాసిపెట్టుంది రాజానగరం అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే ఆ పేరు తప్ప ఇంకో పేరు రావడానికి కూడా లేదు ఇక్కడ రాజానగరంలో. సో ముందుగానే డిసైడ్ అయిపోయి పొత్తుల్లో పోయింది ఆ సీటు కూడా. సో రానటువంటి కాలంలో ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్ అంటే, మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి అభివృద్ధి, నేను చేసినటువంటి సంక్షేమం, నేను చేసినటువంటి మంచి, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి ఏదన్నా మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశాడు కదా. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఓటేయండి అని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నాడు అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మనం 5 ఏళ్లలో మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, నన్ను పవన్ కళ్యాణ్ని చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మీ ఇద్దరిని చూసి ఓటేయడానికి ఏముంది? ఇప్పుడు మనకంటే రేపు వెళ్ళి గ్రామం తిరిగినప్పుడు చెప్తాం, బాబు మీకు 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు కూడా ఒకటి ఎంపీ గారికి ఫ్యాన్ మీద, ఒకటి ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ మీద వేయండి అని చెప్తాం. మరి వాళ్ళు ఏం చెప్తారు? ఒక దగ్గర వెళ్ళి పువ్వు గేమ్ అంటారు, ఓ దగ్గర వెళ్ళి గ్లాస్ గేమ్ అంటారు, ఓ దగ్గరికి వెళ్ళి సైకిల్ గేమ్ అంటారు. పువ్వు వచ్చేసింది, ఒక పక్క చెయ్యి కూడా వచ్చేసింది. పువ్వు ముందుంది, చెయ్యి వెనకుంది. ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీతో, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో, ఇన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఏ సింబల్కి ఓటేయమని చెప్పి అడగాలో కూడా తెలియనటువంటి ఆ పార్టీలకు ఓటేస్తారా? ధైర్యంగా 2 ఓట్లు ఫ్యాన్కి వేయమని చెప్పేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమనండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చి, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక పక్క ఉంటే, అధికారం కోసం తాపత్రయపడేటువంటి ఇతర రాజకీయ పార్టీలన్నీ ఒక పక్క ఉన్నాయి. రాష్ట్రంలో పేదవాడి కోసం ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, రాష్ట్రంలో పదవుల కోసం ఆలోచించేటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఒక పక్క.
ప్రజల కోసం ఆలోచించేటువంటి పార్టీకి ఓటేస్తారా, అధికారం కోసం ఆలోచించేటువంటి పార్టీకి ఓటేస్తారా ఒకసారి గమనించాలని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరూ కూడా అడగండి. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, 2,77,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని రాష్ట్రంలో పేదవాడికి అందించి ఈ 2,77,000 కోట్ల రూపాయల్లో ఏ ఒక్క రూపాయన్నా అవినీతి చేశామని చెప్పి నిరూపించమని చెప్పి సవాల్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, గతంలో 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆ అప్పు చేసినటువంటి డబ్బు ఏం చేశాడో తెలియనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక పక్క, ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. మనం ఒక పక్క నవరత్నాల్ని ప్రజలకు ఇచ్చి ఏదన్నా ఒక పథకం ఇవ్వకపోతే మనం మాట నిలబెట్టుకోలేదు అనేటువంటి మాట ఎక్కడ మనల్ని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అంటారో అని చెప్పి ఆలోచన చేసి కరోనా లాంటి కష్టకాలంలో కూడా పేదవాడికి సంక్షేమాన్ని అందించాం. అమ్మఒడి ఇచ్చాం, చేయూతి ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. అన్ని పథకాలు అమలు చేస్తే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు మనల్ని? ప్రజలకు అలాగ ఉత్తినే డబ్బు ఇచ్చేస్తారా, అలా డబ్బు ఇచ్చిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోదా అని అన్నాడు. ఇప్పుడు ఆయన తెచ్చినటువంటి పథకాలు, ఆయన ఇప్పుడు తెచ్చినటువంటి పథకాలు ఏంటేంటి? నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇచ్చేస్తానంటుంది. ఇద్దరు పిల్లలు కాదు, ఇంకో పిల్లలు కనియండి, ఇంకా పిల్లలు కనియండి, 3 పిల్లలు ఉంటే 45,000 ఇచ్చేస్తానంటుంది అమ్మఒడి. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెల 1,500 ఇచ్చేస్తానంటుంది. మీ ఇంట్లో ఎన్ని వంటగదులు ఉంటే అన్ని సిలిండర్లు ఇచ్చేస్తానంటున్నాడు. మనం ఇచ్చేటువంటి పథకాలు అన్నీ కలిపి సంవత్సరానికి 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పథకాలు వింటే సంవత్సరానికి 1,50,000 కోట్లు అవుద్ది. మరి మనం 60,000 కోట్లు ఇచ్చిస్తున్నప్పుడు మన రాష్ట్రం శ్రీలంక అయిపోతే మరి ఆయన 1,50,000 కోట్లు ఇచ్చిస్తే సింగపూర్ అయిపోద్దా? మా ఓడు ఒకడే, నేను మా అనకాపల్లిలో తిరుగుతున్నప్పుడు ఓ పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి, బాబు నేను అడిగాను, ఏమండి మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాం కదా, మరి చంద్రబాబు నాయుడు ఏమో అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తాను అంటున్నాడు, మరి అంతకంటే ఎక్కువ ఇచ్చిస్తున్నాడు, చంద్రబాబు కోటేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తారా అని చెప్పి గడప గడప ప్రభుత్వంలో కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు అడిగితే అన్నాడు, బాబు ఇచ్చివాడైతే ఆలోచించి చెప్పాలి, ఇవ్వనోడు ఎంతనే చెప్పేస్తాడు బాబు, ఆడికేం పోయింది. గతంలో కూడా చెప్పాడు కదా ఏమైనా ఇచ్చాడేటి, ఇప్పుడు కూడా ఇవ్వడు, 1,50,000 3 లక్షల కోట్లన్నా చెప్పేస్తాడని చెప్పని అన్నారు. ఇవ్వడానికి అవకాశం కూడా చంద్రబాబు నాయుడికి రాదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారం వస్తే కదా ఇవ్వాలి, అధికారం రానోడు ఏడిస్తాడు. సో ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం. ఏదన్నా మాట చెప్తే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకిలో జరిగినటువంటి సమావేశంలో చెప్పారు, మన మేనిఫెస్టో త్వరలోనే విడుదల కాబోతా ఉంది, ఏదైతే పేదవాడికి ప్రజలకి చేయగలమో అది మాత్రమే చెప్తాను, చెప్పిన తర్వాత తగ్గేదే లేదు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఏ సీటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, మనకి ఇచ్చినటువంటి సీట్లు ఉంటాయో లేవో తెలియదు. మొన్నటి వరకు 40 అన్నారు, మొన్నేమో 24 అన్నారు, రాత్రి చూస్తే 21 అన్నారు. ఆ 21లో కూడా ఎన్ని పోటీ చేస్తామో తెలియదు మనకి. ఈ 21 సీట్లలో పోనీ ఆయన అన్నీకేమైనా ఇచ్చాడా సీటు? అది లేదు. ఆయన సీటు చెప్పాడా? అది లేదు. పోనీ 3 సీట్లు 3 పార్లమెంట్లో పోటీ చేస్తానన్నారు. 3 కాదు, నేను త్యాగం చేస్తాను రాష్ట్రం కోసం, భారతీయ జనతా పార్టీకి ఇంకో సీట్ ఇచ్చేస్తాను, నాకు 2 అయితే చాలు అన్నాడు. నీకు 3 కరెక్ట్ కదా అంటే, లేదు నాకు 2 చాలు అన్నాడు. మరి 21 ఎందుకనంటే 2+1 3 లక్కీ నెంబర్ నాది, 3 అయితేనే కరెక్ట్, అందుకనే 21 అని అన్నాడు. ఈ 21లో మాది తెనాలే మీది తెనాలి అనుకొని తెనాలి సీట్ ఇచ్చాడు నాదెండ్ల మనోహర్కి. మరి మీ అన్నీ ఏం పాపం చేశాడు? మొన్నటి వరకు
పాప నాగేంద్రబాబు గారు అనకాపల్లి పార్లమెంట్ పోటీ చేస్తానని చెప్పి సూట్ కేసు గిట్ కేసు అన్ని సర్దుకొని అనకాపల్లి వచ్చాడు. 3 రోజులు పోయిన తర్వాత ఇది మళ్ళీ బీజేపీకి ఇచ్చేస్తున్నాం, సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోమంటే పాప మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ పార్టీలు? నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, చివరికి మొన్న 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో కూడా పొత్తులు పెట్టుకున్నాడు. ఇంకేదైనా మిగిలిపోతే కేఏ పాల్ పార్టీ మిగిలిపోయింది. ఈయన పెట్టుకుంటానని ఆయన పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఆయనకన్నా కొంత విలువ ఉంది. ఇన్ని పార్టీలు పెట్టుకొని పొత్తులు పెట్టుకుని పెళ్ళికొడుకు పోనీ ఏమన్నా నవయో యువకుడా 75 సంవత్సరాల వయసులో పెళ్ళికొడుకు వేషం వేసి అత్తర పూసి సెంటు రాసి పెళ్ళికొడుకు బట్టలు వేస్తే ఆయన పనిచేస్తాడా చెప్పండి? ఈ పొత్తులు పెళ్ళికొడుకు తీసుకొని వెళ్ళి ఈ పెళ్ళికొడుకు పీటల మీద కూర్చోబెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమైనా సిద్ధంగా ఉంటాడా? పని జరగదు కాబట్టి ఓటేయరు. సో ఇవన్నీ కూడా ఎందుకు తాపత్రయం? దేనికి? ప్రజల్ని ఇంకా మళ్ళీ ఇంకోసారి మోసం చేయాలి. నీకు 45 సంవత్సరాల అధికారం, 45 సంవత్సరాలు రాజకీయాలలో ఉండేటువంటి అవకాశం ఇచ్చి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి ప్రజలకు ఏ రోజు మంచి చేసేటువంటి పరిస్థితి లేకుండా తిరిగి అధికారం కోసం అంతా తాపత్రయపడిపోతా ఉన్నావే. ఏ రోజన్నా మంచి చేసి ఉంటే సరే, ఆ రోజు మంచి జరిగింది కాబట్టి మాకు ఓటేయండి అని అడిగేటువంటి సాహసం లేదు. సో తప్పకుండా రానటువంటి కాలంలో కేవలం 45 రోజులు మాత్రమే, 45 రోజులు కష్టపడండి. మళ్ళీ 5 సంవత్సరాలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ రాజా ద్వారా రాజానగరంకి ఏదైతే 5 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఇప్పుడే రాజుగారు చెప్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 రోడ్ల వర్కులు ఎన్డీబీ ద్వారా వస్తే మా రాజా గారి ద్వారా 2 రోడ్లు బ్రహ్మాండంగా రాజానగరంకి ఇచ్చినటువంటి 2 ఎన్డీబీ రోడ్లు, ఇప్పుడు వచ్చినటువంటి రోడ్డు కూడా ఎన్నికల ముందే పూర్తి చేసేటువంటి కార్యక్రమం రాజా చేయబోతా ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే యువకులన్నా ముఖ్యంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానం అనేటువంటిది మళ్ళీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజా సొంత తమ్ముడు కన్నా రాజాని చూసుకునేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. సో తప్పకుండా ఇంకా మంచి జరుగుతుందని, ఏది వచ్చినా నాకు చిన్న వెళ్తుండిపోయేది. నేను కిందటిసారి రాజా ఎలక్షన్స్ ముందు రాజానగరంలో ఒక మీటింగ్ పెట్టి నన్ను పిలిచి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేటువంటి అవకాశం కల్పించాడు. మనం వచ్చాం, గెలిచాడు రాజా. మరి మళ్ళీ మనల్ని ఒకసారి పిలిచుంటే మనం వచ్చుంటే బాగుండేది అని చెప్పి అనుకోకుండా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ రాకముందే మళ్ళీ మీ నియోజకవర్గం వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించాడు. వాస్తవంగా తను ఏంటంటే ఈ రోడ్డు కూడా పూర్తి అయిపోయిన తర్వాత 2 కార్యక్రమాలు ఒకేసారి మీతో చేద్దామని చెప్పి అనుకున్నానని. రోడ్డు ఒక 10 రోజులు ఆలస్యం అవుతుంది, ముందు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి తను ఆహ్వానించడం, ఈరోజు అవకాశం ఉండి మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం రావడం. ఈ ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించి కూడా రానటువంటి కాలంలో అప్రోచ్ రోడ్ కూడా గ్రామస్తులకి ఇబ్బంది లేకుండా, గ్రామానికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పరిశ్రమలు మొదలైన తర్వాత హెవీ వెహికల్స్, వ్యాన్స్ ఇలాంటివన్నీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గ్రామాలకు కూడా ఇబ్బంది లేకుండా ఒక ఆల్టర్నేట్ రోడ్ను కూడా దీనికి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా డిపార్ట్మెంట్ నుంచి చేంజ్ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక విద్యావంతుని కూడా పెద్దలు డాక్టర్ గారిని కూడా మీకు పార్లమెంట్ క్యాండిడేట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సో తప్పకుండా మంచి కాంబినేషన్లో రేపు మళ్ళీ రాజమండ్రి పార్లమెంట్ సీటు అలాగే రాజానగరం ఎమ్మెల్యేగా రాజాని గెలిపించాల్సినటువంటి బాధ్యత మీరు అందరూ కూడా తీసుకుంటారని, రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింతగా ఆశీర్వదించేటువంటి బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని, కనీసం 40,000 మెజార్టీకి రాజాకి ఇస్తానని చెప్పి మీరు అందరూ కూడా మాట ఇవ్వాలని, అంతకంటే తక్కువ వస్తే రాజాకి ఇప్పుడు చెప్తున్నా, రాజాకి కనీసం 40,000 రావాలి. అసలు మీరు తగ్గేదేలే అన్నట్టున్నారు. మీకు ఏదైనా లక్కీ నెంబర్ ఉంటే దాన్ని పెట్టుకోండి 45.
45 టార్గెట్ అన్నాడు. ఇక చూడ ఒప్పుకోట్లేదు. ఇదే వేలం పాటలో నడుస్తుంది ఇక్కడంతా. సో తప్పకుండా మళ్ళీ రాజాని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టేటువంటి బాధ్యత మీరందరూ కూడా దయచేసి తీసుకోవాలని చెప్పి, ఒక్క నెల రోజులు 40 రోజులు కష్టపడండి, మళ్ళీ మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఉంటుందని గొప్ప విద్యావంతులైనటువంటి డాక్టర్ గారిని పార్లమెంట్ పంపిస్తే ఈ ప్రాంత సమస్యల గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఈ రాష్ట్రం తరపున ఇచ్చేటువంటి బాధ్యత కూడా మీరు అందరూ తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి నా సోదరు రాజాకి, గణేష్కి అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాదరంగా స్వాగతించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా కుటుంబానికి కూడా అత్యంత ఆప్తులు, మీ అందరికీ కూడా వైద్యులుగా సుపరిచితులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. డైనమిక్ హీరోస్ శ్రీ అమర్నాథ్ గారు, జక్కంపూడి రాజా గారికి మరియు పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, గత రాజానగరానికి ఇప్పుడు రాజానగరానికి తేడా ఉందా లేదా? ఉందా? తేడా ఉందా లేదా? ఉందా? గతానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది? రాజానగరం చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? రాజా వల్ల. ప్రజా జీవితానికి అంకితమైన ఫ్యామిలీ నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడిగా జక్కంపూడి రాజా మనందరికీ బాగా తెలుసు. యువకుడు, విద్యావంతుడు. ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి గుర్తొచ్చేది జక్కంపూడి కుటుంబం మాత్రమే. ఎప్పుడు అన్ని వేళ 24/7 ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండి, ఎప్పుడు ఫోన్ ఎత్తి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి నడిపించే నాయకులు జక్కంపూడి రాజా. మీరు జక్కంపూడి రాజా గారిని మళ్ళా ఎన్నుకుంటే ఈసారి మంత్రిగా మీ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేస్తారని చెప్పి ఇచ్చాం. మనం విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది విద్య మీదే. ఎందుకంటే పిల్లలకు ఓట్లు ఉండవు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు బాగుండాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసి, అదేవిధంగా మీరు ఎక్కడ చదివించినా సరే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యని ప్రోత్సహించారు. ఆరోగ్యానికి మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే అని చెప్పి ఆరోగ్యశ్రీని 2.5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలు పెంచారు. అంటే కార్పొరేట్ వైద్యాన్ని కూడా కాళ్ల ముందుకు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఒక ఆశయన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఆశాపరుడైన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఆశ దురాశ ఏంటంటే ఆయన తనయుడిని, కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి. అది జన్మకు నెరవేరదు, కానీ ఆయన తాపత్రయపడుతున్నాడు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆశ ఏంటంటే డబ్బు సంపాదించాలి. సో మనం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఒక మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి కావాలా, ఆశాపరులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావాలా, తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మనకి ఎవరు కావాలి? జగన్ గారు కావాలా వద్దా? కావాలా? కావాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. ఎన్ని ఓట్లు వేయాలి? 2 ఓట్లు వేయాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేస్తే రాజా ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, మీ నియోజకవర్గాన్ని తిరిగి వచ్చి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. అది మీ బాధ్యత. రాజాని గెలిపించుకోవాలి. ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు 45,000కి తగ్గకుండా మెజార్టీ రావాలి అని చెప్పి. అదేవిధంగా పార్లమెంట్కి కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, నేను స్థానికుడిని, ఎక్కడి నుంచో రాలేదు, నాది హైదరాబాద్ కాదు, వైజాగ్ కాదు, నేను స్థానికుడిని, రాజానగరం నియోజకవర్గంలోనే ఉంటున్న వ్యక్తిని నేను. దివాన్ చెరువులో మా హాస్పిటల్ ఉంది. హార్ట్ అండ్ లంగ్స్కి సంబంధించిన వ్యాధులకి చికిత్స చేస్తాం. గత 20 సంవత్సరాలుగా రాజమండ్రిలోనే ప్రాక్టీస్ చేస్తూ తెలక్ రోడ్లోను, దివాన్ చెరువులోను కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఈ స్థానికుడు నేను. నన్ను మీరు గెలిపిస్తే గనక ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను. రాజా నేను కలిసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.